రైతు వేదికలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతు వేదికలు శిథిలావస్థకు చేరుతున్నాయని గంభీరావుపేట మండల అధ్యక్షులు ప్రభాకర్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు వేదిక క్లస్టర్ను టీడీపీ నాయకులు సందర్శించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 20 లక్షల వ్యయంతో నిర్మిస్తే అధికారుల నాయకుల పర్యవేక్షణ కరువైందని తెలిపారు. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారిని వివరణ కోరగా స్పందించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైతు వేదికలు శిథిలావస్థకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతు వేదికలపై వెంటనే అధికారులు స్పందించి వసతులు కల్పించి రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. గంభీరావుపేట రైతు వేదిక వద్దకు మేము ఎట్లా ఉందో చూద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము వచ్చినప్పటికీ ఇక్కడ దాదాపు సమయం 12 కావస్తుంది. ఒక అధికారి కానీ ఎవరు దీని పర్యవేక్షణలకు కానీ ఎవ్వరు కూడా లేరు. కనీసం దీనికి ఒక స్వీపర్ను కూడా నియమించే లెక్క లేకుండా అయిపోయింది. పాపం గతంలో ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు అప్పుడు ఉన్నప్పుడు వారి సొంత ఖర్చులతోటి ఇంత పెద్ద భవన నిర్మాణం చేపట్టి రైతుల కొరకు రైతులు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుంటాం మంచిగా అందరూ ఒక వేదికగా ఏర్పడి వాళ్ళ సమస్యలు రైతుల యొక్క కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఇది ఒక వేదికగా ఉండాలని చెప్పి అప్పటి గవర్నమెంటు నిర్ణయిస్తే ఆయన సొంత ఖర్చులతోటి ఇంత పెద్ద భవనం నిర్మాణం చేసి దీన్ని యథావిధిగా ఒక ఆఫీసు లాగా ఎప్పటికీ అందుబాటులో ఒక అధికారి ఉండేటట్టు దీంట్లో ఏర్పాటు చేయాలని చెప్పి మండల అధికారులను కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ దీన్ని రాను పూర్తిగా శిథిలావస్థ గిట్ట తీసుకొస్తే మేము గ్రామం తరఫు నుంచి దాని మీద కొన్ని ఉద్యమాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఖచ్చితంగా అంత దూరం రాకముందే అధికారులు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దీనికి స్థానికంగా ఒక అధికారిని నియమించి ఒక స్వీపర్ను నియమించి దీన్ని ఒక రైతులకు అందుబాటులో ఉంచేటట్టు చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. గంభీరావుపేట మండల కేంద్రంలో గల రైతు వేదిక సందర్శించడానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా రావడం జరిగింది. నేను రాగానే ఇది నిజంగా రైతు వేదిక కాదు, క్లబ్బా, నిజంగా ఇది పేకాడు రాయిల స్థావరమా లేకుంటే ఏదో అర్థం కాని వలసలో ఉంది. డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి, ఆ డోర్లు పగిలిపోయి ఉన్నాయి. నేను రాగానే ముస్తాఫానగర్ నుండి కోలమద్ది శ్రీకాళ వివిధ గ్రామాల నుంచి నిజంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వస్తే ఆఫీసు దీని మీద చర్యలు తీసుకోకుంటే మేము దేనికైనా రైతులను పట్టుకొని నిరాహార దీక్షలకైనా రిలేజ్ వ్యవసాయం సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ తక్షణమే స్పందించి ఒక అటెండర్ని నియమించాలి. ఇక్కడ నిజంగా కూడా రైతులకు తాగడానికి నీరు ఉండాలి. ప్రతి సదుపాయాలు సమకూర్చి రైతు వేదిక లాగానే కనపడాలి తప్ప ఏదో క్లబ్బుల్లాగో పబ్బుల్లాగో ఇది కనపడుతుంది. తక్షణమే ఆ డోర్ రిపేర్ చేయాలి, పైన రేకులు రిపేర్ చేయాలి. నేను ఏడేళ్ళ నిజంగా కూడా రైతులు దీని మీద తగు చర్యలు తీసుకుని అధికారులపై చర్యలు తీసుకుంటారని తెలుగుదేశం పక్షాన్ని తెలియజేస్తున్నాను.